హాయ్ అండి. మామిడికాయల సీజను అయిపోతూ వస్తుంది కదండి. అందుకే మా సైడు ఏ కాయలు దొరుకుతాయో మీకు ఈరోజు చూపిస్తానన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి నీలం మామిడికాయలు. ఇవి ఇంకొకటి రసపూరీలు అనమాట. ఈ రెండే దొరుకుతాయండి లాస్ట్ సీజన్ అయిపోయేటప్పుడు. ఇంకా వేరే వేరే రకాలైతే దొరకవన్నమాట. కొన్ని చోట్ల అయితే దొరుకుతాయి కానీ మా సైడ్ అయితే ఈ రెండే దొరుకుతాయండి లాస్ట్ సీజన్ ఎండింగ్ సీజన్లో. ఇవి నీలం మామిడికాయలు ఇలా ఉంటాయి. ఇంకొకటి రసపూరీలు అనమాట. అవి కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. వాటిని జ్యూస్కి అయితే బాగా వాడచ్చు. మనం జ్యూస్ లాగా కూడా తాగొచ్చు అనమాట. బాగుంటుందండి, ఇది చాలా బాగుంటుంది. నీలం మామిడికాయలు అయితే మనం కట్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. కానీ బట్ ఈ రసపూరీలు అయితే చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి జ్యూస్కి అయితేనే బాగా పనికొస్తాయండి. కట్ చేసి కూడా చూపించాను చూడండి. మేమైతే బుట్టె మొత్తం ఖాళీ చేసేసామన్నమాట. ఒక్క మామిడికాయ కూడా వేరే వాళ్ళు తీసుకోకుండా మేమే మొత్తం తీసేసుకున్నాము. మా అమ్మమ్మ అన్నీ తీసేసుకుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.